Yeah. Uh, Good morning, everybody. My name is Raju. Uh, Present నేను ఫేస్ చేస్తున్న ఇష్యూ వచ్చి టెలిగ్రామ్ స్కామర్స్. యాక్చువల్లీ స్కామర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. మీకు పార్ట్ టైమ్ ఇస్తాం. మీరు డైలీ ఒక క్లిక్ ద్వారా రూ. 150 పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీకు కొన్ని టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క టాస్క్ రూ. 150 నుంచి రూ. 1000 దాకా వస్తాయంటారు. మనం ఏం చేస్తాం ఆశపడి దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక డబ్బులొస్తాయి. నాకేం చేషిల్లంటే ఫస్టు వాట్సాప్ ద్వారా ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యిండు. ఆ కాంటాక్ట్ ఏం చెప్పిర్రంటే మీకు గూగుల్ 5 స్టార్ రేటింగ్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌లోకెళ్ళి ఆ 5 స్టార్ హోటల్స్‌కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాటిని స్క్రీన్‌షాట్ తీసి నాకు పంపిస్తే నేను మీకు ఒకటి టెలిగ్రామ్ ద్వారా ఒక పర్సన్ అసైన్ చేస్తా. అసైన్ చేసినాక వాళ్ళు మనకు కోడ్ ఇస్తారు. ఆ కోడ్ తీసుకుపోయి టెలిగ్రామ్‌లోనికి వాళ్ళొక పర్సన్ ఇస్తారు. ఆ పర్సన్‌కి షేర్ చేస్తే, ఆ పర్సన్ మన బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఒక రూ. 150 రిజిస్టర్ చేస్తారు మన పేరు మీద. అయి మనకి వితిన్ 2 మినిట్స్‌లో క్రెడిట్ అయితాయి. తర్వాత ఏమైతది ఆ పర్సన్ మనకి ఇంకొక 10-5 టాస్క్ ఇస్తారు. ఆ మనీ కూడా క్రెడిట్ అయిపోతది. ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఆఫ్టర్ ద టాస్క్ 2 వీళ్ళేం చేస్తారంటే ఒక రూ. 500 ఇన్వెస్ట్ చేయండి. మీకు 10% బోనస్ అంటారు. అది కూడా చేసిన. అయి గూడా వచ్చినియి. తర్వాత 5,000 దాకా ఇన్వెస్ట్ జేసిన. అయి గూడా ప్రాబ్లమ్ ఎప్పుడయిందంటే 5,000 తర్వాత వాళ్ళు 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయమని జెప్పిల్లు. కానీ నేను జేయలే. ఎందుకంటే యూట్యూబ్‌లలో ఆల్రెడీ చూషిన. వీళ్ళేం జేస్తారంటే ఒక 2, 3 టాస్క్స్ తర్వాత ఎక్కువ మనీ పే జేయమని చెప్తారు. చెప్పినాక తర్వాత డబ్బులెయ్యరు. ఏం జేస్తారంటే ఇంకా ఇన్వెస్ట్ చేయండి. మీకిట్లా ఈ పొరపాటున మీరు వేరే దాంట్లో ఇన్వెస్ట్ జేసిర్రు. దానివల్ల మీ ట్రేడింగ్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ బోనస్ వస్తదని జెప్తారు. అది గూడా జేసినా. చేద్దామని జూసినా గానీ యూట్యూబ్‌ల చూసినా. ఇయన్నీ చేయడం వల్ల మన మనీ మొత్తం రిటర్న్ బ్యాక్ రాదు. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ ద్వారా వాట్సాప్ లింకులు క్లిక్ జేయడం గానీ, అవి క్లిక్ జేసిన తర్వాత మనీ వస్తదని చాలా మంది ట్రాప్‌లో పడిపోతారు. కానీ ఇదొక ట్రాప్. కాబట్టి ఎవరు పడొద్దని నా ఆలోచన. నేనంటే కొంచెం తెలివిగా తప్పించుకున్నాను. కానీ మీరు అసొంటివి చేయొద్దని కోరుకుంటున్నాను. థాంక్ యూ. బై.